నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోటపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ని జిల్లా ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అన్నని గజమాలతో సత్కరించిన మండల నాయకులు. అనంతరం ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ప్రజలకు కలిగే మేలు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చెన్నూరు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్ గారికి, రాజేష్ గారికి, సీనియర్ నాయకులు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో నాతో పాటు పనిచేసిన దుర్గం నరసింహులు గారికి, మరియు పెద్దింటి లక్షణ గారికి, కొడిప మహేష్ గారికి, మరియు ఆ తర్వాత వచ్చి మరి పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాకు రాష్ట్ర స్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. అది జిల్లా స్థాయిలో మొత్తం వర్క్ షాప్ నిర్వహించిన మొన్న అంజిరెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు. ఆ రోజు జిల్లా మొత్తం వర్క్ షాప్ మన జిల్లా కన్వీనర్ గా నేనున్నా కాబట్టి ఆ రోజు నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాని వాళ్ళకు మరి ఈ రోజు కూడా దాన్ని మనం ఏం చేయాలి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటిది, అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలని. ఇప్పుడు మనమే మొదటిసారి మనం చూస్తున్నాం. మొన్న డిసెంబర్లో ఏమైనాయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ల ఓటింగ్ పర్సంటేజ్ మన నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు తగ్గినాయి. 30,000 ఓట్లు అసెంబ్లీ ఓట్లు. అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు వేసిన వాళ్ళు మళ్ళీ 30,000 మంది రాలేకపోయారు. హైదరాబాద్ ఉన్నారు, మంచిర్యాల ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయినాయి. ఈ విధంగా దేశంలో గత 30 సంవత్సరాల నుంచి దేశంలో ప్రతి ఇయర్ 3 సార్ల ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి గత 30 సంవత్సరాల నుంచి. మరి 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతుంటే మరి ఏ విధంగా ఉంటుంది? మరి ఒక్క లోక్సభ ఎలక్షన్ ఖర్చు, మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్ ఖర్చు ఎంత అంటే 1,35,000 కోట్ల రూపాయలు. 1,35,000 కోట్ల రూపాయలు ఓన్లీ లోక్సభ ఎలక్షన్ల గవర్నమెంట్ ఖర్చు. మీరు నేను అందరం ఓటు వేయడానికి, అక్కడికి పోవడానికి ప్రతి ఒక్కరి మీద ఖర్చు పెట్టే రూపాయి ఎంత అంటే ఒక్కరి కోసం 1,400 రూపాయలు. ఒక్కరి కోసం. మీకు ఇస్తారు కావచ్చు పార్టీలు, 2,000 ఇస్తారు, 500 ఇస్తారు, అవి వేరే. అది ఇది గవర్నమెంట్ ఓన్లీ 1,400 రూపాయలు పర్ హెడ్ మీద దేశం మొత్తం మీద ఖర్చు పెడుతున్నది. మరి 1,35,000 కోట్ల రూపాయలు. మరి ఈ విధంగా అది చూస్తుంటే మళ్ళీ పార్టీలు బట్టినే ఊరుకుంటాయి. ఆ పార్టీ, నా పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి, ఇప్పుడు నా బీజేపీ పార్టీ గెలవాలి, మన ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టే పైసలు ఇంకా వేరే. మరి వాళ్ళు టికెట్ ఇస్తారు నాసంటోడికి టికెట్ ఇస్తే నేను కూడా గెలవాలని నేను ఖర్చు పెట్టుకుంటా కదా. మరి అవి పైసలు వేరే. ఇట్లా ఎన్ని రకాల పైసలు వేస్ట్ అవుతున్నాయి. మరి ఈ భారతదేశంలో ఉన్న పైసా అంతా వేస్ట్ అవుతుంది. మరి ఎవరికో పెద్ద ఇల్లు కట్టించినట్టు కాదు, పెద్ద ఆసుపత్రి కట్టించినట్టు కాదు, మరి ఎవరికో మరి చదువుకు చెప్పించింది కాదు, విద్య వైద్యం అందించింది కాదు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. సరే, వృధా అయితే లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతాయి. మరి సంపాదించుకుంటాం. మళ్ళీ అదే దానికి మరి ఒక ఎలక్షన్ అసెంబ్లీ బూత్ అయిపోతే ఎవరెవరు రావాలి? ఓ టీచర్ ఉంటారు, ఎలక్షన్ బూత్లా పోలీస్ బందోబస్తు. అంటే సుమారుగా దేశం మొత్తం మీద 1 కోటి మంది ఉద్యోగులు ఓన్లీ లోక్సభ ఎలక్షన్లకు పరిమితం అయిపోతారు. మరి మా లక్షణ ఎంపీడీ ఆఫీస్కి పోతే ఎలక్షన్ మూమెంట్లో ఏదైనా పని పెట్టుకుని కాగితం పోతే ఏమంటాడు, ఆడ ఎలక్షన్ బిజీ ఉన్నది, మీరు ఎలక్షన్ అయినాక రా అంటాడు. ఏదైనా సాబ్ అయ్యుర్రి అని అంటే ఎలక్షన్ బిజీ ఉండగా అంటారు. అంటే ఆడ ఎలక్షన్ డ్యూటీకి పోయిన వాళ్ళు వేరే ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ పేరు చెప్పుకొని సాకు చెప్పుకొని వాళ్ళు కూడా పని చేయరు. ఈ విధంగా ఆ తర్వాత 2 నెలల లోపు మళ్ళా మిగతా బిజినెస్ నడుస్తుంటాయి. అది ఎలక్షన్ నడుస్తున్నది అని చెప్పి ఆ బిజినెస్ నడువై ఏదైనా అందరి టైం మళ్ళా ఈ టీవీలల్లో ముఖ్యంగా ఒక దగ్గర ఎలక్షన్ నడుస్తుందంటే ఏం చేస్తారంటే ఆ టీవీలలో పెడతారు. ఈ ఢిల్లీలో ఇది గెలుస్తాడట, అది గెలుస్తాడట, ఈ రకంగా వాళ్ళు హామీలు ఇచ్చారు, ఈ రకంగా హామీలు ఇచ్చారు అని సంవత్సరం పొడుగునా 2 మరి వాళ్ళు దాని గురించి మరి టీవీలు కూడా చెప్తుంటే మా టీవీలకు అతకపోయి ఎన్నో కోట్ల మంది జనాభా దానికి అతకపోయి టైం వేస్ట్ చేస్తారు. అంటే ఇటు పైసలు వేస్ట్, ఇటు టైం వేస్ట్. కాబట్టి